అటర్ ఫ్లాప్. సగం మంది కూడా లేరు. 1,50,000 మంది అనుకుంటే 30,000 మంది వచ్చారు. వాళ్ళు కూడా పూర్తిగా లేరు, వెళ్ళిపోయారు. ఎందుకంటే డ్వాక్రా వాళ్ళు వీళ్ళని బలవంతంగా తీసుకొస్తూ ఇప్పుడు రారాలు మొదట్లో డబ్బులు ఇచ్చినా రాకుండా. ఆ పక్కన మరి చంద్రబాబు నాయుడు గారు అదే రాయలసీమలో మరి ఆయన తిరుగుతున్నారు, ఆయనకు విపరీతంగా జనం వస్తున్నారు. ప్రజలు విశ్వసించలేదు. కానీ పచ్చి అబద్ధాలు చెప్పే ఆ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా అప్రమత్తతగా అబ్జర్వ్ చేయాలి. రాష్ట్రం మారాలి, అభివృద్ధి దిశగా ముందుకెళ్ళాలి అని కేవలం అభివృద్ధి ధ్యేయంతో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అస్తవ్యస్తమైపోయిన ఈ రాష్ట్రానికి ఆ సపోర్ట్ అవసరం అనే ఒక లక్ష్యంతో మరి వారిని కూడా కలుపుకొని, సరే ఈయన ఆయన్ని అడిగాడా, ఆయన ఈయన్ని అడిగాడా అనేది అప్రస్తుతం. కానీ మ్యూచువల్గా మాట్లాడుకుంటేనే చెయ్యి కలిస్తేనే తప్పట్లేదు. సో కలిశారు. రాష్ట్రం బాగు కోసం రాజకీయంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన ముందుకెళ్ళారు. సరే, ముందుకెళ్ళినందువల్ల ప్రస్తుతానికి నేను నష్టపోయినట్టుగా నేను భావించు, చాలామంది ప్రజలు భావిస్తున్నారు. కానీ సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు ముందుకెళ్ళారు. కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి కూటమిని చెప్పినట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడిన కూటమిని ఏర్పరచాలి. బట్ కొంతమంది క్యాండిడేట్ల సెలక్షన్ అసెంబ్లీకి కావచ్చు, ఇది చూసినప్పుడు కొందరికి కొన్ని అనుమానాలు రావడం సహజం. కానీ మరి ఇక్కడి నుంచి వెళ్ళిన రిపోర్ట్లు బేస్ చేసుకుని అక్కడికి పంపితే వాళ్ళు ఓ సర్టిఫికెట్ ఉండొచ్చు. ఎందుకంటే నాకు ఎంతవరకు నిజం తెలియదు. ఆనపడుతుంది ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు కౌన్సిలర్గా పోటీ చేస్తారు. కేవలం వచ్చినాయట 6. మీరు అన్యాయం కాదు, 6 నాకు చెప్పింది 6 అంటే చేతి వేలతో లెక్క పెట్టగలదు కదా ఓట్లు మరి తెచ్చుకున్న అభ్యర్థికి ఇచ్చారన్నారు. మరి ఇటువంటి అబరేషన్స్ని, ఎందుకంటే కూటమి లక్ష్యం అత్యధిక స్థానాలు తెచ్చుకోవాలి, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రత్యర్థి ఎంత దుర్మార్గులు అయినప్పటికీ కూడా దుర్మార్గులను లైక్ చేసేవారు కూడా ఉంటారు. రావుడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, రావణాసురుడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా దుర్మార్గులు కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి చారిత్రక తప్పిదాలు ఒకటి అలా ఉంటే ఏదైనా ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో సరిదిద్దుకుంటే ఇంకా ఎక్కువ స్థానాలతో జగన్మోహన్ రెడ్డిని విజయానికి అత్యంత దూరంలో ఉంచే అవకాశం ఉంటుంది. లేదు అతను విజయానికి చేరువలో ఉంటే అందువల్ల నేరో మెజారిటీ ఉంటే సరిపోవు. సో అంచేత అభ్యర్థుల సెలక్షన్ విషయంలో ఏదైనా అపరేషన్ ఉంటే చాలా సమయం ఉంది కాబట్టి సర్దుకుంటే బాగుంటుంది అనేది నా భావన. నాకైతే తప్పకుండా న్యాయం జరుగుతుంది. నేను పోటీలో ఉంటా, అంతవరకు నాకు నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుంది. న్యాయం జరగకపోతే జరిగేలా చూసుకుంటాను. అది సో అంచేత కేవలం నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న అబద్ధాలు, చేస్తున్న దారుణాలు జస్ట్ ఒక గ్లాన్స్గా అందేవాళ్ళని, ఈ దుర్మార్గుల్ని మనం దూరంగా పెట్టవలసిన అవసరం ఉంది. అలాగే సన్మార్గుడైన అడ్మినిస్ట్రేటర్ అయిన
చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు వారికి కేటాయించబడిన సీట్లు అంటే వారు తీసుకున్న సీట్లు వారికి కేటాయించబడిందని చెప్పినాను మిస్టేక్ అన్నాను. ఎందుకంటే నాది ఎవరో కేటాయించాడు కాబట్టి అప్పుడు వాళ్ళు అనేసా. వారు ఉంచుకున్న సీట్లు అన్నీ కూడా వాళ్ళు అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని సభనీయంగా తెలియజేస్తూ ఇంతమంది మీడియా మిత్రులు ఉన్నారు. మీరు రోడ్డు వచ్చిన అడగండి. ఇప్పుడు మీరు సర్వే చేస్తున్నారు సార్, మీరు రాష్ట్రంలో లాస్ట్ టైం బిఫోర్ మీరే సర్వే చేస్తారు, 4 రకాల సర్వేలు తీయించారు. ఈసారి ఇప్పుడు ఏమన్నా సర్వేలు మొదలుపెట్టి చేస్తారు? ఇప్పుడు అంటే ఈ మొదలు అయినాయి సర్వే. భారతీయ జనతా పార్టీ కొత్త అయిన తర్వాత మోడీ గారు సూపర్ సక్సెస్ఫుల్గా సభాయిన తర్వాత అలాగే నన్ను మధ్యలో ఎగుమతి ఇలా అంటాం కదా, అలా కొట్టేసిన తర్వాత సర్వే మొదలుపెట్టారు. రిజల్ట్ రావాలంటే ఒక వారం పడుతుంది. అనుకూలంగా ఉంటే అనుకూలంగానే ఉంటుంది, ఇందులో ఏం డౌట్ లేదు. ఎవడో రఘుని గట్టిగా పట్టేయగలాగా తీసేసినంత మాత్రాన ప్రమాదం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. బట్ ఏదైనా చూస్తానే కదా మనకు తెలిసింది. డెఫినెట్గా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అంతవరకు నాకు సందేహం లేదు. గతంలో 135 అనుకున్నాం, అది 150 అయినా కావచ్చు, లేదంటే 120 అవ్వచ్చు. 15 ప్లస్ ఆర్ మైనస్ తప్ప అంతకంటే పెద్దగా తేడా ఉండకూడదు అని నా భావన. ముఖ్యమంత్రిగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఉంటారని ఊరికే మాట వరుసగా బలగుర్తి చెప్పడం కాదు, బలగుర్తి. మీరు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన తర్వాత మీరు ఏ కండువాన్ని వెంటనే వేసుకోకపోవడం వల్లే మీకు అన్యాయం జరిగిందని మీ అభిమానులు, ఈ ఓటర్లు, ప్రజలు అందరూ అభిప్రాయపడుతున్నారు. నీ ప్రశ్నకి నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా మహారాజా అని ఎగ్జాంపుల్ అడుగుతాను. పాతాలు అలా అడుగుతున్నా. నిజమే చెప్పాలి అంటాడా సీరియస్ గా? నువ్వు అలా అంటావా? నిజం చెప్పాలంటే నాకు ఎవరో కన్ను వేయలేదు. ఆడేస్తాను ఇది ఈడేస్తా అన్నాడు చెప్పారు. సో అందువల్ల లేకుండా స్వచ్ఛమైన శ్వాస పడుకుంటూ ఉన్నా. ఎవరేస్తే అంతా ఎంచుకుంటాను కానీ అక్కడ ఫోటో చూడండి. అంటే మీరు ఫోటో గతంలో ఎవరో పెయింటింగ్ వేసి ఇచ్చారు నాకు. గతంలో నేను పసుపు కళ్ళు వేసుకున్నా, మొన్న ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు. దాని కూడా తీయండి ఫోటో. నర్సాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని కొందరండి. నా మనసులో పసుపు ఉందని అర్థం చేసుకోవాలి. నర్సాపురం పార్లమెంట్ నుంచి మీరు పార్లమెంట్ అభ్యర్థిగా కానీ ఏదో 7 నియోజకవర్గాల్లో ఒక నుంచి శాసనసభ్యుడిగా కానీ పోటీ చేస్తారని 2 వర్గాల్లో, మీ వర్గంలో బయట వర్గంలో ఉంది సార్. దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఇవ్వాలంటే నేనైతే ఎంపీగానే పోటీ చేస్తానని అనుకుంటున్నా. ఆ రెండో మాట ఇప్పుడు దాకా నాకైతే తెలియదు. మీరన్న ఎమ్మెల్యే మాట, ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం నుంచా రాష్ట్రంలో ఇంకెక్కడి నుంచి అన్నానా ఒకటి మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇవాళ రిజర్వ్డ్ స్థానాల్లో నాకు పోటీ చేసే అర్హత లేదు. రిజర్వ్డ్ స్థానాలు తప్ప ఎక్సెప్ట్ ఆల్ రెస్పెక్ట్స్ టు దట్ దుర్మార్గులు, మేబీ ఎక్సెప్ట్ పులివెందులు తప్ప ఇంకెక్కడ పోటీ చేసినా నేను గట్టి పోటీ ఇవ్వగలను, ఖచ్చితంగా నెగ్గగలను నమ్మకం నాకు. సో ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేనండి, నా పేరు రఘురామకృష్ణ గారు అండి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా జనం నన్ను ఏమంటే రాజు గారు రండి అని చెప్పి పలకరించే పరిస్థితి అయితే ఉంది. సో కాబట్టి ఎంపీగానే పోటీ చేస్తానని ఇంకా అనుకుంటున్నా. మరి నాని ఎన్నిసార్లు అడిగినా
నానికి ఏదో తెలిసిపోయింది. కానీ నేనైతే ఎమ్మెల్యేకి పోటీ చేసే అవసరం రాదని అనుకుంటున్నాను. ఒకవేళ అవసరం వస్తే అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కావచ్చు, వస్తే రాదనేది నా నమ్మకం. సార్ రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు ఎందుకంటే ప్రతిపక్ష నన్ను నాయకుడు, నేను ఎంపీ కాకుండా ఊహించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు ప్రతిపక్ష నాయకుడిగా అలా పార్లమెంట్ లో కానీ పార్లమెంట్ బయట కానీ జ్యుడిషియల్ లో కానీ పోరాటం చేశారు మీరు. అలాంటి పోరాటం చేసిన ఒక ముఖ్య వ్యక్తిని కూటమిలోని పార్టీలు మిమ్మల్ని పరిగణలోకి తీసుకుపోవడానికి దాన్ని మిమ్మల్ని వినియోగించుకుని వాడుకుని వదిలేసి అని మీరు భావిస్తున్నారు. అంటే ఈ స్థానం భారతీయ జనతా పార్టీ కేటాయించారు. భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీల్లో కనీసం 8 అసెంబ్లీల్లో ఏం నిర్ణయం తీసుకున్నారు. ఈ 6 పార్లమెంటుల్లో 5 పార్లమెంటుల్లో ఒక రకమైన నిర్ణయం తీసుకున్నారు. ఏమిటంటే కొత్తగా వచ్చిన వారికి, ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చిన తర్వాత ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చారు. కానీ ఇక్కడ మటుకు మరి శ్రీనివాసవరం గారికి మా మిత్రుడే, వర్మ అత్యంత సన్నిహితుడు, శ్రీనివాసవరం గారికి సీట్ ఇచ్చారు. కారణం 30 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాడు, మనం ఇప్పుడు సీట్ ఇవ్వలేదని అన్నారు. అంటే వారికి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. 2009లో శ్రీనివాసవరం గారు పోటీ చేశారు. అందరూ పత్రికలు తెలియకపోయినా మీకు తెలుసు, 2009లో ఆయన పోటీ చేశారు, అవకాశం ఇచ్చారు. ఆయన కమలం గుర్తుపై పడిపోయి 5 నిమిషాలు లెగలేదు. కానీ 2009లో ఇచ్చారు ఒకసారి సీటు. సరే, అప్పుడు పొత్తులు లేవు కాబట్టి ఆయన విజయం సాధించలేకపోయారు, నేనే అనుకున్నాను. కానీ 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తికి సీట్ ఇవ్వలేకపోయాం, ఇప్పుడు ఇచ్చాం అని ఈ స్థానంలోనే చెప్పారు. నేను కూడా దానికి చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు వాటెవర్ సెడ్ ముందు నుంచి పార్టీలో ఉన్న వ్యక్తికి గౌరవం ఇవ్వటం అత్యంత ఉదావహం. కానీ ఈ రూలు 8 అసెంబ్లీల్లో మిగిలిన 5 పార్లమెంట్లో కూడా ఇచ్చుంటే అది చెప్పింది నిజమని నమ్మడానికి ఒక అవకాశం ఉందండి. మరి నేనైతే నర్సపూర్ విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తూ ఈ నిర్ణయాన్ని వేరే దగ్గర పాటించకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నాను. అక్కడ సమర్థించి ఇక్కడ వ్యతిరేకించట్లేదు. శ్రీనివాసవరం గారికి వారు తీసుకున్న నిర్ణయం మిగిలిన చోట్ల తీసుకోకుండా ఇక్కడ ఎందుకు తీసుకున్నారు అనేది కొంచెం ఆశ్చర్యం. అదే వర్మ గారి గురించి తీసుకున్నారా, నా గురించి ఎవరైనా చెప్తే తీసుకున్నారా నాకు ఏదేమైనా కేవలం ఇక్కడి నుంచి ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్లనే తప్ప కేంద్ర పెద్దలతో ఖచ్చితంగా నాకు చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇక్కడి నుంచే ఏదో తేడా జరుగుతుంది అనేది నా భావన. ఎందుకంటే నేను 4 ఏళ్ళుగా ఇక్కడ నాయకులతో పెద్దగా టచ్లో లేను. కళాలక్ష్మణ్ గారు ఉన్నప్పుడు ఆయన నాకు ఎప్పటి నుంచో స్నేహం కాబట్టి ఇది కొంచెం రాష్ట్ర బీజేపీతో సంబంధాలు ఉండేవి. సరే, ఇప్పుడు కన్నగారు కూడా మరి తెలుగుదేశంలో ఉన్నారు, పెద్దగా సంబంధాలు లేవు. సో అది నన్ను దెబ్బేసిందేమో మన భాషలో చెప్పుకోవాలంటే. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులతో సంబంధ బాంధవ్యాలు లేకపోవడం నా ఈ చింతకు కారణం. సార్, ఒకవేళ మీరు ఊహించినట్టుగా సీట్ రాకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్ వేసే ఛాన్స్ ఏమన్నా? నాకైతే సిన్సియర్గా ఆ ఉద్దేశం లేదు. ఇంకా సీట్ ఇస్తారని అనుకుంటున్నా. ఇవ్వకపోతే కూడా చూద్దాం. ఎందుకంటే నా జాతకంలో నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంపీ అవుతాను.
జాతరలో రాసున్నా చదివించాను చేత పార్టీలు ఇస్తాయా సీటు ప్రజలు ఇస్తారా సీటు అనేది నాకు తెలియదు కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా డౌట్ లేదు. సార్ ఎన్నికల్లోపు న్యాయపరమైన పర్యవసానాలు ఏమైనా ఉంటాయండి? ఖచ్చితంగా ఉండవు. ఖచ్చితంగా ఉండవు. శత్రువు చాలా బలం. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పిన చార్జ్ షీట్ లో అవినాష్ రెడ్డి ఆల్రెడీ ఎక్స్క్లూజివ్ టెన్షన్ ఇచ్చింది. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదంటే గల కారణం ఉంది కదా. బెయిల్ వచ్చింది. అంటే బెయిల్ వచ్చింది. బెయిల్ ఎందుకు వచ్చింది? అరెస్ట్ చేయాలని వచ్చినప్పుడు అరెస్ట్ అవ్వకుండా అన్నయ్య కాపాడాడు. అది అన్నయ్య ఎందుకు కాపాడాడు?